ఏ 200 meters లాంగ్ ట్రైన్, ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ యొక్క పొడవు 200 మీటర్లు, ఒక ట్రైన్ యొక్క పొడవు 200 మీటర్లు, దాని యొక్క స్పీడ్ ఎంత సార్? 72 km/h. దాని స్పీడ్ 72 km/h. రైట్, ఒక వంతెనను దాటుతుంది సార్. ఇక్కడ ఒక వంతెన ఉంది, వంతెన యొక్క రైట్ పొడవెంత? 800 మీటర్లు. వంతెన యొక్క పొడవెంత? 800 మీటర్లు. ఎంత టైంలో దాటుతుంది? సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటే ఈ ట్రైన్ ఎండింగ్ పాయింట్ రైట్ ప్లాట్ఫామ్ బిగినింగ్కి క్రాస్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్ అంటే ట్రైన్ యొక్క ఎండింగ్ పాయింట్ ప్లాట్ఫామ్ యొక్క బిగినింగ్ని క్రాస్ అవ్వాలి, స్టార్టింగ్ని స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 200 + 100 స్పీడ్ ఎంత? 72 km/h. m/s అంటే ఇంటూ 5/80. ఆన్సర్ అన్నీ సెకండ్స్లో ఉన్నాయి. మొత్తం లెంత్ ఎంత అవుతుంది? 200 + 800, ఇది 1000 / 20. సో T ఈజ్ ఈక్వల్ టు 1000 / 18 4s are 72, 4 5s are 20. 0 పోతే ఆన్సర్ ఎంత? 50 seconds. ఒక 800 మీటర్ల పొడవున్న ఒక రైలు ఉంది. ఆ రైలు యొక్క పొడవెంత? 800 మీటర్లు. ఆ రైలు యొక్క పొడవెంత? 800 మీటర్లు. గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 78 km/h తోటి వెళ్తుంది. 78 km/h. ఆ ట్రైన్ ఇలా వెళ్ళేటప్పుడు ఒక టన్నల్ వచ్చింది, ఒక సొరంగం వచ్చింది. రైట్, ఒక సొరంగము ఎంత? ఇది ఉంది సార్, ఇది L1, ఇది L1, ఇది L1. రైట్, ఎంత నిమిషంలో దాటుతుంది? 1 minute దాటుతుంది. 1 minute దాటుతుంది. ఒక ట్రైన్ ఇలా వచ్చింది, ఒక టన్నల్ వచ్చింది. ఈ టన్నల్ని క్రాస్ అవ్వడం అని అంటే ట్రైన్ యొక్క ఎండింగ్ పాయింట్ టన్నల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని క్రాస్ అవ్వడం. సో అంటే మొత్తం ఎంత లెంత్ ట్రావెల్ చేసింది? ఇది లెంత్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక డిస్టెన్స్ ఎంత అవుతుంది? L1 + L2 అవుతుంది. స్పీడ్ ఎంత ఇచ్చారు? 78 km/h. 78 km/h. ఆన్సర్లో ఏముంది సార్? సొరంగం యొక్క పొడవు దేంట్లో కనుక్కోమన్నాడు? మీటర్స్లో కనుక్కోమన్నాడు. కాబట్టి km/h కాబట్టి ఇది ఇంటూ 5/80. టైం ఎంత అవుతుంది? మినిట్ సెకండ్స్లో కాబట్టి ఇంటూ 60. ట్రైన్ ఫస్ట్ లెంత్ ఎంత? 800. ఈ లెంత్ ఎంత? మనకు తెలియదు L. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా సార్? ఈ ట్రైన్ ఇలా వచ్చింది, ఒక సొరంగం వచ్చింది. సొరంగం యొక్క పొడవు మనకు తెలియదు, ఒక 1 minute క్రాస్ అయింది. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 78 km/h ఇచ్చాడు. 78 km/h ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూద్దాం సార్, 78 km/h. నవ్వు ఇక్కడ కరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ 6 10s are 60, 6 3s are 18, 326 are. నవ్వు ఇక్కడ చూస్తే 26 5s are 130 into 10 1300. 1300 minus 800. 1300 minus 800. L ఏమవుతుంది? 500 meters అవుతుంది.